హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో అనిల్ నాయర్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం కొన్ని విషయాల గురించి డిస్కస్ చేద్దాం. నమస్తే అనిల్ గారు. హ్యాపీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కీర్తి. థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యు అండి? నేను బాగున్నాను. ప్రతి పేరెంట్ ఏమనుకుంటారు, మన స్టూడెంట్స్ లైక్ పిల్లలు ఎవరైనా కానీ ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి, సమ్ స్టడీస్ ఆర్ సంథింగ్ మంచి సెటిల్ అవ్వాలి, మంచి గ్రేట్ పొజిషన్కి వెళ్ళాలి అని అంటూ ఉంటారు. అయితే అలాంటప్పుడు వెన్ అ కిడ్ ఇన్ లైక్ టీనేజర్ ఆర్ సమ్ స్టూడెంట్ లైఫ్లో ఉన్నాడు. సో అలాంటి టైంలో సమ్ ఏ ఛాలెంజెస్ అయినా, ఎగ్జామ్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టడీస్లో వాళ్ళ రోజువారి స్కూల్లో అయినా కానీ వాళ్ళు గ్రేట్ పర్ఫామ్ చేయాలి అంటే వాళ్ళు ఫోకస్డ్గా ఉండాలి, డిసిప్లిన్డ్గా ఉండాలి, వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది స్టడీస్లో బాగుండాలి అంటే ఇందులో తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు వాళ్ళు చేయాలి అంటారు? ఏం చేయాలంటారు యాక్చువల్గా? నా దృష్టిలో మేడం, దేవుడు తనను తాను సృష్టించుకోలేక తల్లిదండ్రుల రూపంలో సృష్టించాడు. తండ్రి నాకు తెలిసి మనము ఎన్నో బుక్స్లోనూ ఎన్నో వీడియోస్లోనూ తల్లి గొప్పతనం గురించి చెప్తాం, కానీ ఒక కనిపించని హీరో తండ్రి. ఎందుకనంటే నేను నా తండ్రి గురించి మాట్లాడట్లేదు, ప్రతి తండ్రి గురించి మాట్లాడుతున్నాను. ఒక తండ్రి సైలెంట్గా ఇంట్లో కూర్చొని తన పిల్లల్ని చూస్తూ, నేను సాధించలేంది, నేను చదువుకోలేంది, నేను ఒకరి కింద పనిచేస్తున్నప్పుడు నాకు ఇంకా గుర్తుంది మేడం, మీతో మాట్లాడేటప్పుడు నేను మా నాన్నతోటి ఒక ఆఫీస్ విషయమై ఒక జనరల్ మేనేజర్ ఆఫీస్కి వెళ్తే మా నాన్న నిల్చొని ఉన్నాడు, ఆ జనరల్ మేనేజర్ కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఒక 8, 9, 10 ఇయర్స్ ఆ టైంలో నేను మా నాన్నను ఒక క్వశ్చన్ అడిగాను. నాన్న, నువ్వు నిల్చొని ఉన్నావు, అతను కూర్చొని ఉన్నా అంటే, అతని చదువుకొని క్వాలిఫై అయ్యి ఒక పొజిషన్ సంపాదించి బాగా చదవడం వల్ల అతను కూర్చొని ఉన్నాడు. నేను అంతగా నా టీనేజ్లో చదువుకోలేదు కాబట్టి నేను నిలబడి ఉన్నానన్నాను. అది నాకు ఒక తెలియని ఒక ఎక్స్పీరియన్స్, నా సబ్కాన్షియస్లో ఒక థాట్గా అయిపోయింది. అప్పటి నుంచి నేను బాగా బిలీవ్ చేసేది మేడం, మదర్, ఫాదర్, చిల్డ్రన్ షుడ్ ఆల్వేస్ ఇండల్జ్ ఇన్ ఏ కాన్వర్జేషనల్ కమ్యూనికేషన్. ఒకప్పుడు అమ్మా నాన్నలు కొడితే పిల్లలు వినేవాళ్ళు అన్నది, ఇప్పుడు కాన్వర్జేషన్ కమ్యూనికేషన్. ఇది ఎందుకు చేస్తున్నావు, దీనివల్ల వచ్చే లాభం ఏంటి, ఈ పని నేను ఇంతకుముందు చేశాను, నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అమ్మా నాన్నలు చేసే మొట్టమొదటి తప్పు 21st సెంచరీలో పిల్లలతోటి టైం స్పెండ్ చేయకపోవడం. ఇది మనము వినడానికి ఇష్టపడని నిజం ఏంటంటే, ఒక టీనేజ్ వయసుకు వచ్చిన తరువాత అమ్మా నాన్నలు పిల్లలతోటి టైం స్పెండ్ చేయకపోతే పిల్లలు వాళ్ళ నచ్చిన వాళ్ళతోటి టైం స్పెండ్ చేస్తారు. ఆ నచ్చిన వాళ్ళు ఆ పిల్లోడిని బాగా ఫ్రూట్ఫుల్ లైఫ్గా తీర్చగలుగుతాడు, లేకుంటే డిస్ట్రాక్టివ్ ఎలిమెంట్గా కూడా తయారు చేయగలుగుతాడు. సో ప్రతి తండ్రి తను ఏదైతే స్ట్రగుల్ అయ్యాడో, ఎందుకంటే ఒక తండ్రిగా నేను ఇప్పుడు నాకు కూడా 2 కవల పిల్లలు ఉన్నారు. ఒక తండ్రి ఒక పెక్యూలియర్ పర్సన్ మేడం. హోమ్లో ఏమీ మాట్లాడకుండా పొద్దున నిద్రలేసి తను వేసుకున్న గోల్స్లో 99% తన పిల్లల గోల్సే ఉంటాయి. వీళ్ళని ఇక్కడ చదివిపించాలంటే ఇంత ఖర్చు అవుతుంది, వీళ్ళకి FD ఇట్లా వేస్తాను, నేను సాయంత్రం 3:30కు వచ్చి మళ్ళీ 6 గంటలు చేస్తాను. ఆ స్కూల్కి వెళ్ళే టైంలో తన కూతుర్ని చూసి, నేను ఏదైతే చదువుకున్నానో నాకంటే నా కొడుకు కూతురు కష్టపడాలని ఏమీ చెప్పకుండా అన్నీ చేసే దేవుడే తండ్రి మేడం. అది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది స్టూడెంట్స్కి ఇదొక సైన్ వేవ్ లాగా అప్ అండ్ డౌన్ జర్నీ. అంటే ఈ ఫస్ట్ స్టెప్లోనే అంత ఈజీగా వచ్చే డెస్టినేషన్ కాదు. కొన్ని అప్స్ ఉంటాయి, కొన్ని డౌన్స్ ఉంటాయి. ఒక మాక్ టెస్ట్లో వాళ్ళకు పర్ఫార్మెన్స్ తక్కువ వస్తుంది, ప్రాబబ్లీ క్లాస్లో వాళ్ళు మిగతా వాళ్ళలాగా ఫాస్ట్గా ఆన్సర్ చెప్పకపోతే. ఏ ఇంట్లోనైతే టీనేజ్ దాటిన తర్వాత ఆ అమ్మాయి అబ్బాయి అమ్మా నాన్నతోటి ఫ్రీగా ఎటువంటి కాన్వర్జేషన్ అయినా చేయగలుగుతారో ఆ ఇంటిలో ఒక ఫ్రూట్ఫుల్ అవుట్కమ్ బయటకు వస్తుంది మేడం. అమ్మా నాన్నలకు ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడాలి. మళ్ళీ ఏంటంటే అప్ అండ్ డౌన్ లైఫ్లో సహజం. ఛాలెంజెస్ లేకుండా, నేను బైక్లో వెళ్తున్నాను, సిగ్నల్ లేకుండా ఏ బండి కూడా నేను నడపలేను. సిగ్నల్ వస్తుంది, నేను బండి ఆపుతాను, మధ్యలో ఇంకో అతను నన్ను డ్యామేజ్ చేయడానికి వస్తాడు. ఇవన్నీ ఉంటాయి లైఫ్లో. ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఒక ఇంగ్లీష్ రచయిత ఒకటి అన్నాడు మేడం, ఎక్స్పీరియన్స్ ఈజ్ వాట్ యు గెట్,
వెన్ యూ డోంట్ గెట్ వాట్ యూ వాంట్, అంటే నాకు చెయ్యాలనుకున్న పని చెయ్యకుండా నాకు జీవితం నేర్పించింది ఏంటంటే అనుభవం. ఆ అనుభవం అమ్మా నాన్న దగ్గర ఉంది. ఆ అనుభవపూర్వకమైన మాటలు జనరల్గా మన చిల్డ్రన్స్ యొక్క లైఫ్ సైకిల్ తీసుకుంటే 16 ఏళ్ళ వరకు 6 ఏళ్ళ వరకు తండ్రియే హీరో. 12 ఏళ్ళు వచ్చిన తర్వాత సోషల్ స్టేటస్ కొంత అర్థమైపోయిన తర్వాత నాన్న స్కూటర్లో దించితే కారులో దించిన ఇంకో పేరెంట్ని చూసి ఓకే అని అనుకుంటాం. ఒక 15-16 ఇయర్స్లో ఆ కమ్యూనికేషన్ 3 గంటలు కాస్త గంటన్నరగా మారుతుంది. ఎప్పుడు తండ్రి యొక్క విలువ తెలుస్తుంది తెలుసా మేడం? వాళ్ళు తండ్రి అయినప్పుడు. కానీ అప్పటి వరకు టైము ఆల్మోస్ట్ రిటైర్డ్ ఫాదర్లోగా అలాగే అవుతారు. ఫాదర్ అయినా మదర్ అయినా మేడం, నేను ఖరాఖండిగా చెప్తాను మేడం, నేను ఈ స్థాయికి వెళ్ళడానికి, నేను ఏ స్థాయికన్నా వెళ్ళడానికి నేను అమ్మా నాన్నల మాటల్లో ఒక అన్బయాస్డ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఎందుకంటే మన గురించి మన అమ్మా నాన్నలకు తప్పించి ఎవరికీ తెలియదు. మనము బయట ఏ రకంగా ఉన్నా కానీ ఇంట్లోనే మనం ఏం చేసినా మన అమ్మకి ఆల్రెడీ తెలుసు, వీడు చెప్పేది అబద్ధం అని మనకు తెలుసు, కానీ అవునా అని చెప్పి ఒక మాయ మాటలతో ఉంటుంది. సో బేసికల్గా ఫాదర్, మదర్ అండ్ స్టూడెంట్, నేను మ్యాథ్స్ టీచర్ని కాబట్టి ఈ 3 త్రిభుజములో 3 శీర్షాల్లాగా ఒకరికొకరు ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలి. ఎందుకనంటే ఇప్పుడు ప్రస్తుతం ఏజ్లో మేడం పేరెంట్స్ స్టూడెంట్స్ యొక్క వాళ్ళ కిడ్స్ యొక్క ఇంట్రెస్ట్ని అర్థం చేసుకోకుండా వాళ్ళ మీద ఒక ఫోర్స్ఫుల్ స్ట్రెస్ పెడితే అవుట్కమ్ ఏమవుతుందంటే వాళ్ళు రెబీలియన్గా తయారవుతారు మేడం. అండ్ డిస్ట్రాక్షన్స్ మీరు అన్నట్టు ఇప్పుడు ఈ పేరెంట్స్ సరిగ్గా లేకపోతే వేర్ దే ఫైండ్ దట్ హ్యాపీనెస్ ఆర్ ప్లెజర్ వాళ్ళు అక్కడే అయిపోతుంటారు. అండ్ ఈ డిస్ట్రాక్షన్ ఆబ్వియస్లీ మనకు స్టడీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ వాళ్ళ కెరియర్. అవును, బేసికల్గా నేను ఇక్కడ పిల్లల్నే తప్పు పట్టట్లేదు. బాగా సంపాదించాలి అనే ధ్యాసలో మనీ, పవర్, ఫేమ్, పొజిషన్ వస్తుంది. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నీకు ఈ నా అబ్బాయితోటి నేను టైం స్పెండ్ చేయలేకపోయాను అనే రిగ్రెట్ వల్ల అతను వెళ్తాడు. అండ్ మదర్ రోల్ ఎస్పెషల్లీ బాయ్స్కి అండ్ గర్ల్స్కి చాలా ఇంపార్టెంట్ మేడం. ఎందుకనంటే బాయ్స్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళ మదరే వాళ్ళకు ఫస్ట్ ఫిమేల్ సెలబ్రిటీ, మిగతాదంతా వేరే. బాయ్స్ పొద్దున లేచి స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి రాత్రి వరకు ఎక్కువ టైం స్పెండ్ చేసే మదర్ని చూసే వాళ్ళు ఇన్స్పిరేషన్ చేసుకుంటారు. ఒక బ్యూటిఫుల్ ఇంగ్లీష్ సేయింగ్ ఉంది మేడం, ఎవ్రీ పేరెంట్స్ బిహేవియర్ ఈజ్ లైక్ ఎ బైబుల్ ఆర్ ఎ ఖురాన్ ఆర్ ఎ భగవద్గీత టు ద స్టూడెంట్స్ ఆర్ ద కిడ్స్. ఇఫ్ యూ కెనాట్ బీ దట్ ఎగ్జాంపుల్ దే విల్ టేక్ ఇట్ యాజ్ ఎ రాంగ్ ఎగ్జాంపుల్. డబ్బు విలువ నేర్పియాలి, మనుషుల విలువ నేర్పియాలి, రైట్? ఈ బేసిక్ క్యారెక్టర్ బిల్డింగ్ అనేది ఫస్ట్ 15 ఇయర్స్లో చేయకపోతే లైఫ్లో ఏదైనా మనం సక్సెస్ కావచ్చు మేడం. కానీ ఆ సక్సెస్లో మనం సక్సెస్ అవుతే ఎస్ అని చెప్పే ఒక నలుగురు లేకున్నా ఏదో సినిమాలో అన్నట్టు వీ హ్యావ్ టు ఎర్న్ పీపుల్ అండ్ ఆల్సో మనీ. యూ కెనాట్ జస్ట్ ఎర్న్ మనీ అండ్ లూజ్ పీపుల్. అండ్ ఆ మనీతో మీరు అన్నట్టు పీపుల్ని బై కూడా చేయలేము. అవునవునవునవును. మనీ ఆల్వేస్ కెన్ బై మెటీరియలిస్టిక్ థింగ్స్ బట్ నాట్ ఎక్స్పీరియన్సెస్. ఒక పర్సన్ మీరు కొన్నా గానీ ఆ ఎమోషన్ తో వాళ్ళు మనతో ఉండరు. అవునవును మేడం. when they are with emotion then only they'll travel with us. అవును మేడం. ఇప్పుడు ఎమోషనల్ గురించి వచ్చాం కాబట్టి మీరు మామూలుగా ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్ ఆర్ డిస్ట్రాక్షన్స్ ఉన్న కిడ్స్ ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అని పేరెంట్స్ కి చెప్తారు? కొంతమంది స్టూడెంట్స్, నేను క్లాస్లో ఇనీషియల్గా ఒక టీచర్గా ఒక తప్పు చేసేవాడిని. బాగా ఆన్సర్ చెప్పే పిల్లలంటే నాకు ఫస్ట్ 2 ఇయర్స్లో వాళ్ళు అంటే ఒక రకమైన స్పెషల్ లైకింగ్. కానీ ఇప్పుడు నాకు 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను క్లాస్లో ఆనిముత్యాలను ఎతకాలని డిసైడ్ అయ్యాను. అంటే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న ఒక పిల్లలకు క్లాస్ తర్వాత ఎంత ఎక్కువసేపు ఏమీ మాట్లాడకుండా వాళ్ళు చెప్పే మాటలు వింటూనే ఉంటే వాళ్ళలో ఒక సాడ్ స్టోరీ, ఒక పాస్ట్ ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఒకటి వస్తుంది. నేను బాగా ఇష్టపడే ఒక స్టోరీలో ఒక లైన్ ఉంది మేడం, నెవర్ ఎవర్ జడ్జ్ ఎ స్టూడెంట్ ఆర్ ఎనీ వన్ వితౌట్ నోయింగ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టూడెంట్ ఆర్ ఎనీ వన్. ఒక టీచర్గా ఇనీషియల్గా ఫస్ట్ 2 ఇయర్స్
తెలియకుండా నేను కొందరిని జడ్జ్ చేసేవాడిని. కానీ ఇప్పుడు నేను ఐఎమ్ ఏ నాన్ జడ్జిమెంటల్ టీచర్. ఆన్సర్ చెప్పాడా, హీ ఈజ్ గుడ్ ఇన్ మ్యాథ్స్. ఆన్సర్ చెప్పలేదా, షీ మైట్ బి గుడ్ ఇన్ సంథింగ్ ఎల్స్. ఇఫ్ సంబడీ ఈజ్ నాట్ స్పీకింగ్, ఒక టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ అంటే దీనికి నేను నెక్స్ట్ లెవెల్ చెప్తాను. మీరు క్యాట్ ఎగ్జామ్ రాసి ఐఐఎమ్స్కి వెళ్తే మేడం, ఐఐఎమ్స్లో సక్సెస్ఫుల్ అయిన చాలామంది స్టూడెంట్స్ని అడిగితే మేము ఈ టీచర్ తోటి క్లాస్ తర్వాత కూర్చొని మాట్లాడుకున్న మాటల నుంచే మేము చాలా నేర్చుకున్నాము అని అనుకుంటారు. సో బియాండ్ ద క్లాస్ రూమ్ ఏ టీచర్ అనేది ఓన్లీ టీచర్ సబ్జెక్ట్ కాదు, వన్ హూ టీచర్స్ వాల్యూ ఆల్సో. నేను అందుకే ఒక ఇంటర్వ్యూలో కూడా నేను అదే అన్నాను మేడం. అప్పుడప్పుడు లైఫ్లో కొంతమంది మనకు తారసపడతారు. వాళ్ళన్న ఒక మాట, వాళ్ళు చెప్పిన ఒక థాట్ ప్రాసెస్, వాళ్ళు ఇచ్చిన ఒక డైరెక్షన్ మన లైఫ్ కెరీర్నే డిఫరెంట్గా మూవ్ చేస్తుంది. సో నేను బాగా బిలీవ్ చేసేది, పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా, ద రోల్ డస్ నాట్ ఎండ్ ఇన్ గివింగ్ వాట్ ఎ కిడ్ వాంట్స్, ఆల్సో టెల్లింగ్ దెమ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రైట్ అండ్ ఈజీ. ఇది చాలా ఇంపార్టెంట్. టైం ఇచ్చి వాళ్ళు ఎందులో ఏం చేస్తున్నారు ఏంటి తెలుసుకుని వాళ్ళని రైట్ వేలో డైరెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అవును మేడం, అవునవును. నేను ఒక ఫాదర్గా నేను మా ఫాదర్ నుంచి నేర్చుకున్నది ఏంటంటే, నేను ఒక కూలీ కొడుకును మేడం. ఒకప్పుడు డబ్బు కూడా లేకుండా స్కూలింగ్ అయిపోతుందో లేదో అని అనుకున్నప్పుడు మా అమ్మ నాన్న నాకు ఎప్పుడు ఒక మాట చెప్పారు, మనకి ఈ స్తోమత లేదు, నిన్ను ఇక్కడికి పంపించే స్తోమత నాకు లేదు, మాకు అన్నయ్య తమ్ముడు ఉన్నారు, ఈ స్తోమత నాకు లేదు, నేను స్తోమతకు మించి గల్లీలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర అప్పులు తీసుకొని నేను నిన్ను చదివిపిస్తున్నాను. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, నువ్వు ఎప్పుడు ఎంజాయ్ చేసే ప్రతిసారి ఆ రూపాయి మా నాన్న సంపాదనతో పాటు అప్పుతోటి ఇచ్చింది అని మాత్రము మర్చిపోకు అని అన్నాడు మా నాన్న. అంటే జస్ట్ టు టెల్ యూ, కొంతమంది వ్యూవర్స్ తెలుసుంటుంది, నేను ఒక మలయాళీని, మా అమ్మ నాన్నకు తెలుగు రాదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకొని వాళ్ళ మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక లాంగ్వేజ్ తెలియదు, చుట్టూ తన మనుషులు ఎవరూ లేరు, 3 కొడుకులు, చదివిపించాలన్న ఒక ఆశ. వెనకకు తిరిగి చూసుకుంటే మేడం, మా అమ్మ నాన్న నాకు మా అన్నయ్య తమ్ముడికి ఏమిచ్చారంటే గొప్ప చదువునిచ్చారు. అండ్ గొప్పగా చదువుకునే మనుషులను ఎప్పుడూ ఫ్రెండ్స్గా దగ్గర పెట్టుకొని మా అమ్మ ఎప్పుడూ చెప్పేది. మా అమ్మ ఈ పుస్తకాలు అవన్నీ బాగా చదివేది, మళ్ళీ 10 మంది ఇంట్లో పని చేసేది. ఈ పని చేస్తున్న ఇంట్లో బాగా చదువుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ మాటలు వింటూ పని చేస్తూ ఇంటికి వచ్చి వాళ్ళ కొడుకు ఏదైనా కొనిస్తే నాకు కొనిచ్చేది. ఆ కొనివ్వడానికి డబ్బులు లేకపోతే 2 గంటలు నేను ఒక పని చేసి ఆ డబ్బులు సంపాదిస్తానని. ఎందుకంటే మా అమ్మ వేసుకున్న చీర వేరే వాళ్ళు కొనుక్కొని 5-6 సంవత్సరాలు వాడి ఒక దసరాకు మాకు కానుకగా ఇచ్చిన చీర. నేను కటిక దరిద్రం నుంచి ఇంకా ఏమీ చూడలేదు. అందుకే నాకు టీచింగ్ వృత్తి, నాకు ఒక టెంపుల్లోకి వెళ్ళి దేవుడి ముందు ఉన్నప్పుడు ఎంత భయభక్తులతో ఉంటామో, నేను నా టీచింగ్ వృత్తిలో అంత భయభక్తులతోటి నేను క్లాస్ చెప్తాను. ఎందుకనంటే నేను ఇది చాలా ఎన్నుకొని ప్యాషనెట్గా చేస్తున్న ప్రొఫెషన్. అనిల్ నాయర్ ఎవరంటే ఒక మంచి టీచర్గా నాకు గుర్తింపు రావాలి, క్లాస్ చెప్పాలి. ఎందుకంటే శారద మేడం కావచ్చు, చాలామంది టీచర్ల వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను. ఆ టీచర్లు మా అమ్మా నాన్నకు ఈ మాటలు చెప్పడము, మా అమ్మా నాన్నలు ఆ మాటల్ని డౌట్లెస్ ట్రస్ట్ తోటి చేసి మా ఇంట్లో అన్వయించడము, నేను చెయ్యలేని దాన్ని నా నాన్న భుజం తట్టి యూ కెన్ డూ ఇట్. మా నాన్న ఎప్పుడూ చెప్తూ ఉంటాడు మేడం, యూ షుడ్ ఆల్వేస్ డూ థింగ్స్ విచ్ యూ డు నాట్ లైక్ ఇన్ యువర్ లైఫ్ టు గెట్ థింగ్స్ వాట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్. నీకు జీవితంలో ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఇష్టం లేని పనులను ప్రేమించాలి. నాకు ఇష్టం లేదు పొద్దున 5కి లేవడం, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఆ ఎగ్జామ్కి 10 లక్షల మంది ప్రిపేర్ అవుతారు. నాకు 8 దాకా పండుకోవడం ఇష్టము, కానీ 5కి లేసి 3 గంటలు రోజు చదువుకొని 1% గ్రో అవుతూ నీ వెనకాలన్న పర్సన్ ఒక 2 monthsలో నీ ముందుకెళ్తున్నాడు. మనది ఇది కాంపిటేటివ్నెస్ వరల్డ్ మేడం. మనం అన్నాము టైం స్పెండ్ చేయాలని. అమ్మా నాన్నలు టీచర్లతోటి కూడా టైం స్పెండ్ చేయాలి స్టూడెంట్స్. మంచి టీచర్ దొరికినప్పుడు అస్సలు అమ్మా నాన్నలు వాళ్ళని వదలొద్దు మేడం అని నేను బాగా నమ్ముతాను. ఎందుకంటే టీచర్ ఒక సెల్ఫ్లెస్ జాబ్.
తను ఏదైతే చెయ్యలేదో ఈ బ్యాచ్ నుంచి వీడిని ఐఏఎంలో కూర్చోబెట్టాలని పట్టుతోటి ఆ ప్రొఫెషన్కి ఎంటర్ అయిన ఎవరైనా టీచర్ ఉంటే తల్లిదండ్రులు అట్లాంటి టీచర్లను వదలదు. వెరీ వెల్ సెడ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ థ్యాంక్స్ అలాట్ టు ఆల్ ద మదర్స్ అండ్ ఫాదర్స్, టు ఆల్ ద పీపుల్ who are sacrificing their life to create a better future for the kids. I wanted to touch your feet and say thank you very much.